లేకపోతే బొక్కలేస్తారట తీసుకుపోయి. సరే ఇండ్ల ముందు ఇంట్ల దగ్గర పక్కన అది వేరే కానీ ఇప్పుడు ఫామ్ హౌస్లు లేకపోతే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని ఇవన్నీ చేస్తుంటారు కదా. సో పెద్ద ఎత్తున గ్యాదర్ అయినప్పుడు పర్మిషన్ తీసుకోవాలట, లేకపోతే తీసుకుపోయి జైలు వేస్తారట. దాంతోపాటు నూతన సంవత్సర వేడుకల పైన క్లబ్బులు పబ్బులు రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ కనుక వాడితే పీడీ యాక్ట్ పెడతారట. పీడీ యాక్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. పీడీ యాక్ట్ వన్స్ పెడితే మీరు సంవత్సరం పాటు జైల్లో ఉంటారు అన్నట్టు. సరే ఒకవేళ మీరు తప్పు ఏమీ చేయకుండా మీ మీద కుట్ర కోణంతో కేసు పెడితే 45 రోజుల్లో బయటకు వస్తారు, అది వేరే విషయం. కానీ వన్స్ మీ మీద పీడీ పడ్డదంటే ఇక మీరు ఆలోచించుకోరు ఇక. సో అందుకే వేడుకల ముసుగులో డ్రగ్స్ గాంజా ఇట్లాంటివి మేము తీసుకుంటాం ఎగురుతాం దుంకుతాం అంటే కుదరదు. 31వ తేదీన వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటాయట. ఇది అందరికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మళ్ళీ ఎప్పటి వరకు ఉంటాయి, ఎన్ని గంటల వరకు అంటే మళ్ళీ అసలు ఇది 12 కాదు కదా, నువ్వు 10 గంటలకు క్లోజ్ చేసినా ఎవరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే ముందు రోజే అయిపోద్ది మొత్తం స్టాక్ అంతా. మళ్ళీ రేపు ఏమో మళ్ళీ రాత్రి ఏదో మళ్ళీ దొరుకుతుందో దొరకదో ఒక ఫుల్ బాటిల్ ఎక్స్ట్రా 2 ఫుల్ బాటిల్ ఎక్స్ట్రాగానే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇదంతా డిసెంబర్ 31 కోసం 31 అయిపోయినప్పటి నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి, ఏం తెచ్చుకోవాలి ఏంది అన్నది. సో కాబట్టి కొంత డోస్ ఎక్కువనే ఉంటుంది ఆ రోజు, కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. అందుకే 29, 30వ తేదీన వైన్ షాపులన్నీ ఖాళీ అవుతాయి. చాలా క్లారిటీ ఉంటారు ఈ విషయంలో. సో అందుకే 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకే షాపులు ఓపెన్ ఉంటాయట. బార్లు మాత్రం 1 గంట వరకు ఉంటాయట. మరి వాళ్ళకెందుకో బార్లు 1 గంట వరకు ఓపెన్ ఉంచుతారట. దయచేసి గమనించండి ఇది.